హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ ఒక విషయం బాగా గమనించాలి. మరి ప్రతి శనివారం 8 గంటలకే కూడిక ప్రారంభం నేను చెప్తున్నాను. మరి ఎవరిష్టం వచ్చినట్లు వారు రాకూడదు. 8 గంటలకే రావాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి మనము క్రమాన్ని ఎదిరించి అతిక్రమకారులుగా ఉండటానికి వీల్లేదు. తర్వాత ఇక్కడ విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శనివారం ఆదివారం ఆరాధనలో ఖచ్చితంగా ఉండాలి. మీరు లటెళ్తాం ఇటెళ్తాం అని మీరు ఎటెళ్ళినా మరి నిజమైన దేవుని ప్రజలు ఇటు అటు పరిగెత్తేవారు కారు. వారు కొన్ని విషయాల్లో లోకంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఏదైనా ఆలోచన వచ్చినా దేవుని వాక్యాన్ని బట్టి తిన్నని త్రోవలోకి వస్తారు. ఎవరో క్రీస్తు యేసు సంబంధులు. క్రీస్తు యేసు సంబంధుల్లో క్రీస్తు బీజం ఉంది, ఆయన ఆత్మ ఉంది, ఆయన మనస్సు ఉంది, ఆయన వాక్కు ఉంది. అందువల్లే సంపూర్తిగా దేవుడికి లోబడి వారు జీవించగలుగుతారు. అర్థమైందండి? మరి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టేటప్పుడు నయమీతో ఏ ప్రమాణం చేసిందో అలాంటి ప్రమాణమే మనము బాప్తిసం ద్వారా దేవుని సన్నిధిలో చేసాం. మర్చిపోకండి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నీ జనమే నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. మరణము తప్ప మనలిద్దరిని మరి ఏదియు ఎడబాయదు. ఎడబాపుకి కారణమైంది ఏదైనా నేను చేస్తే యెహోవా నాకెంత కీడైనా చేయునుగాకని తన్ను తానే శాసించుకుంది. ఎవరు? రూతు. కాబట్టి సమయంలో రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ అలాంటి గొప్ప నిర్ణయంతో ఉంటే మరి మనకి అన్ని విధాల సమాధానము దేవుని కృప దొరుకుద్దండి. అంతే తప్ప మనకిష్టం వచ్చినట్లు మనం పారిపోతూ ఉంటే ప్రయోజనం లేదు. తర్వాత దేవుడు కనికరించి ప్రేమించి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడే సంపూర్తిగా లోబడి ఆ కృపను పొంది కాపాడుకోవాలి. అంతే తప్ప మనము దేవుణ్ణి పెద్దల్ని దుఃఖపెట్టే వారంగా ఏమాత్రము ఉండకూడదు. దేవుని స్తోత్రాలు. అది మాత్రం విశ్వాసులు చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత దేవుడు మనల్ని కనికరించి ప్రేమించి మాట్లాడుతున్న ప్రతి మాటకి మనం విధేయత చూపాలి తప్ప అవిధేయత అనేది ఎక్కడ ఏ కోణాన్న కూడా మనలో ఉండకూడదు. అవిధేయత అనేది ఎక్కడైనా మనలో పనిచేస్తుంటే ఆ యొక్క చేదైనటువంటి ఆ బీజాన్ని ఎవరికి వారు వెతికి వారిలోంచి వారే పెరికి వేసి దాన్ని బయటపడేయాలి. అలాంటి వారెవరో వారే ధన్యులు. అట్టివారు దేవుడు పరిశుద్ధ దేవుడితో వారు అట్టివారికే దేవుడు తన సన్నిధి ఇస్తాడు. దేవుని సన్నిధి ఒక వ్యక్తికి తోడుగా ఉంటేనే తప్ప ఈ లోకములో ఆ వ్యక్తి దేవుని సన్నిధి ఒకడు తోడుగా ఉంటే ఆ వ్యక్తి ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉంటాడు. తర్వాత దేవుడు తన ప్రాణాన్ని ఎలా సంరక్షిస్తున్నాడో దాన్ని అనుభవిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా మరి శరీరం గూర్చి దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండే వారు అనుభవిస్తారు. అర్థమైందండి? అలా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. అంతే తప్ప దేవునికి మనం తలపోటు తెచ్చేవారంగా ఉండకూడదు. చెప్పండి, అర్థమైంది లేదా? ఎవరో ఒకరికొకరు ఏం చేయకూడదు, తలపోటు తేకూడదు. దేవుని స్తోత్రాలు. చూడండి, మీరు వినాలి. మరి యవ్వన బిడ్డలకు పెళ్లి చేసిన తర్వాత ప్రతి ఒక ఇంటికి కోడలుగా ఎవరైనా బయట నుంచి వస్తున్నప్పుడు వారింటి పెద్దలు అత్త మామ భర్త అందరూ ఏం కోరుకుంటారంటే లోకపరంగా
అన్ని విషయాల్లో మా మాట వింటే మంచిది అని ఆశిస్తారు. నిజంగా అది కూడా ఒక విధంగా కరెక్టే. అయితే ఒకటండి, దేవుని బిడ్డలు మాత్రం మరి దేవుని మాటకు లోబడాలి. మీకు అర్థమైందా? దేవుని మాటకు లోబడి వారు జీవించాలి. ఎవరిష్టం వచ్చినట్లు వారు, ఎవరికి తోసినట్లుగా వారు, మనము ఎటూ వెళ్ళకూడదు. దేవుని స్తోత్రాలు. అలా వెళ్ళిపోతే దాని గురించి పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. ఒకప్పుడు మనము ఎటు పడితే అటు వెళ్ళిపోయాం. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు మనం అలాంటి వారు మాత్రం కాకూడదు. అర్థమైందా మీకండి? కాబట్టి రాత్రి మరి దేవుని ఆత్మ చక్కని ఆలోచన నా ముందు పెట్టారు. తర్వాత దేవుడు మనల్ని కనికరించి ఆయన కృపిస్తున్నప్పుడు దాన్ని మనము కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయాసపడాలి. అర్థమైందా? మనము ప్రయాస పడకపోతే ప్రియులారా ఈ కృపను ఎవ్వరూ కాపాడుకోలేరు. దేవుని స్తోత్రాలు. బాగా మనసు పెట్టాలండి. ఏ రంగంలోనైనా సరే కాపాడుకొనుట అనేది ప్రాముఖ్యత. అది కానీ మనకు చేత కాకపోతే నువ్వు ఆ విషయంలో ఓడిపోవటం తథ్యం. ఖచ్చితంగా ఓడిపోతాం. గనుక ఈ సమయంలో ప్రియులారా వెళ్ళిపో, అందరూ దృష్టి నా వైపు పెట్టండి. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు మరి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నేను బుధవారం ఉదయం 6 గంటలకి ఇల్లు వదిలిపెట్టి నిన్న రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చాను. దేవుని స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు మనసు బాగా పెట్టాలి. ఈ రాత్రి కాల సమయంలో మరి ప్రతి ఒక్కరము ప్రభువా మీరు నాతో మాట్లాడి నేను ఆత్మీయంగా అభివృద్ధి చెంది మీ సన్నిధి నేను ఎల్లప్పుడూ అనుభవించే భాగ్యము నాకిమ్మని ప్రార్థన పూర్వకంగా ఉండాలి. లేకపోతే బైబిల్ భాష మనకు అర్థం కాదు. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా, క్షమించండి, కాదండి, 3వ అధ్యాయం 1-2 వచనాలు. జెఫన్యా 3:1-2. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణంనకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, రాత్రికాల సమయంలో ఈ ధూళిని దుమ్ముని బలహీన నన్ను మరుగు చేసి మాతో మీరు మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని వినిపించి మీరే మహిమ పొందమని ప్రియ పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపించి మీరు మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మీరు బాగా గమనించాలి. మరి రూతు గ్రంథం మనం 2వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే బోయాజు రూతుతో ఒక చక్కని మాట చెప్తున్నారు. ఎందుకంటే జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక శ్రమ అనే మాట మనం వింటున్నాం. అర్థమవుతుంది మీకండి? రూతు 2:11
12 వచనంలో ఏముంది చూడండి. నీ పెనిమిటి మరణమైన తరువాత 12వ వచనం చదువు సార్. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఆ, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. ప్రియులారా, మనసు బాగా పెట్టాలి ఇక్కడ. బోయాజు రూజుతో ఏం చెప్తున్నాడు? నీవు ఇదివరకు ఎరగని జన్మ మధ్యకి నీ వచ్చావు. వచ్చేటప్పుడు నీ తల్లిని, నీ తండ్రిని, నీ జన్మభూమిని సమస్తాన్ని విడిచి ఇప్పుడు ఆ మనసు ఎక్కడ ఎతికినా నీలో లేదు. మనసు బాగా పెట్టండి. హల్లెలూయా. విడిచి ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండుటకు నీ వచ్చితివి. ప్రియులారా, ఒక మాట, దేవుడు కృప పొందిన దేవుని ప్రజలకు ఎప్పుడు మరి సురక్షితమే. అక్కడ శ్రమ కీడు లేదు. శ్రమ అనేది ప్రభువైన యేసుక్రీస్తు నామమును మనం అంగీకరించి ఆయన ప్రజలుగా మనం మార్చబడిన తర్వాత, దేవునికి స్తోత్రాలు, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి కొంత నింద, శ్రమ, బాధ ఉంది. ఇవి ఎందుకు ఉన్నవి పరిశుద్ధులకి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు దినాన్ని నీకు మెప్పు, ఘనత, మహిమ, ప్రభావము దేవుని వల్ల కలగాలంటే భూమి మీద మనకి నింద, అవమానము, శ్రమ తప్పవు. కానీ అవి ప్రభునామము నిమిత్తం వస్తున్నాయి కనుక పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ వారికి తప్పగా ఉంటుంది. కనుక నా ప్రియులారా, ఇక్కడ వినండి. జెఫన్యా గ్రంథంలో శ్రమను గూర్చి మనం వింటున్నాం. రూతు గ్రంథంలో ఏం చూస్తున్నాం చెప్పండి. ఇగో మీరు ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. రక్షించబడిన దేవుని ప్రజలు చేతగాని దద్దమల్లా ఉండకూడదండి. మహాదేవుని కృపను, ఆయన మహాశక్తిని మనము తప్పకుండా అనుభవించి తీరాలి. నిన్న రాత్రి నిన్న ఉదయం కేడీపేట దగ్గరికి శర్మన్పాలెం అనే గ్రామం నేను చిరంజీవి వెళ్ళాం. మరి తిరిగి వచ్చేటప్పుడు కొంత లేట్ అయింది. నేను దారిలో వస్తున్నప్పుడు చిరంజీవికి ఓ మాట చెప్తున్నాను. మనం ఎలాగైనా సరే రాత్రి పిఠాపురం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రాలు. బోధ ఇతరులకు బోధించడానికి కాదు, బోధించేవాడు కూర్చుని దాన్ని అంగీకరించేవాడికి ఇద్దరికీ ఉపయోగకరం. వాక్యానికి ఒక మంచి పేరుందండి. దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గము కంటే పదునైనదియు, రెండు వైపుల వారు గలది. కత్తి ఎప్పుడు ఒకవైపు వారు ఉంటుందండి. పరిశుద్ధ లేఖనము రెండు వైపులా వారు ఉంటుంది కనుక అది బోధించేవాడిని, వినేవాడిని కూడా ఖండిస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధ లేఖనము చేత నా ప్రియులారా, నువ్వు దేవుని పరిశుద్ధ లేఖనము చేత, పెద్దల హెచ్చరికల చేత నువ్వు ఖండింపబడి సరిచేసుకుని నిన్ను దిద్దుకుంటే నువ్వు ధన్యుడువు, ధన్యరాలు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 8,000 వాగ్దానాలు నీ పక్షాన 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, నీ ప్రాణ సంరక్షణ కొరకు, నీ శరీర పోషణ, ఆదరణ, నెమ్మది కొరకు అవి మన దగ్గర పనిచేస్తాయండి. అర్థమైందా మీకు? మనసు బాగా పెట్టాలి ఇక్కడ. దేవునికి స్తోత్రాలు. కాబట్టి రాత్రికాల సమయంలో అర్థమవుతుంది మీకండి ఉపదేశం. రక్షింపబడిన వారు
దేవుడు వారిని ఎందుకు తన రెక్కల కింద తీసుకున్నాడు? సురక్షితముగా ఉండటానికి. కానీ ఈ జెఫన్యా గ్రంథంలో అది పాత నిబంధనలో ఉన్న మాటే, ఇది పాత నిబంధనల మాటే. ఇక్కడ ఒక శ్రమ అనే మాట మనం వింటున్నాం. ఎవరికి శ్రమ? ముస్కరమైనది. ముస్కరం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? మూర్ఖత గల స్వభావం. దేవుని స్తోత్రాలు. ఒక మాట మీరు గమనించండి నా ప్రియులారా, దయించి నేను చెప్తున్నాను. దేవుని ప్రజలు హృదయాంతరంగం ఎప్పుడు విరిగి నలిగిన స్థితి కలిగినదై ఉండాలి. ఉంటుంది, ఉండాలి కాదు, ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో ఆయన 1 కొరింథీ 2వ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడుతూ మాట చెప్పారు. మనమైతే క్రీస్తు మనస్సు గలవారు. అర్థమవుతుందా? మనకి ఒకటే అలవాటండి. నేను బోధిస్తాం, మీరు కూర్చుని వింటాం. తర్వాత కోళ్ళు బూడిదలో కంచే పొర్లి పైకి లేచినప్పుడు బయటకు వచ్చి దులిపేస్తుంటాయి. అలా విన్నదంతా దులిపేయటం, మరలా అన్యుల్లాగే బాధ కట్టం అన్నీ అనుభవిస్తాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలన్నా ప్రియులారా, మనసు బాగా పెట్టండి. ప్రతి విషయాన్ని యథార్థంగా ఒప్పుకోవాలి. చెప్పండి. యథార్థంగా ఒప్పుకోకపోతే నీవు యథార్థంగా ఎవరు ఒప్పుకోరు చెప్పనా? మూర్ఖపు స్థితి గలవారు. మూర్ఖపు స్థితి ఒక వ్యక్తిలో ఉన్నదంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో యథార్థ స్థితి కలిగి ఉండలేరండి. దేవుని స్తోత్రాలు. మనము యథార్థ స్థితిని ఎప్పుడైతే కలుగుంటామో, దేవుని స్తోత్రాలు, తప్పకుండా దేవుని దయా కనికరం అక్కడ దిగుద్ది. ఏమండి? దేవుని దయా కనికరం అక్కడ దిగుద్ది. చూడండి, నయోమి మోయాబు దేశానికి వెళ్ళి తన భర్తను తన 2 కుమారుల్ని కోల్పోయింది, పోగొట్టుకుంది. నయోమి తిరిగి మరలా తన సొంత దేశము, సొంత గ్రామమైన బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలందరూ నయోమి అనే మాటకు అర్థము మధురం, మధురం. దేవుని స్తోత్రాలు. ఆమె బెత్లెహేము ఎడవక ముందు ఆమె భవనము, బెత్లెహేం అనే మాటకు అర్థము రొట్టెల భవనం. రొట్టెల భవనం అనే భవనంలో మధురమైనటువంటి, మధురాతి మధురమైన దేవుని కృపను, దయను, ప్రేమను అనుభవించే నయోమీలు ఎందరో ఉన్నారు. దేవుని స్తోత్రాలు. అక్కడ అన్నీ సమృద్ధి. కానీ ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధ దేవునికి దగ్గరగా వెళ్ళటానికి కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు మనకు కావాలి. అలాంటి టైములో మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కంగారు పడి ఇలా అటు ఇటు పరిగెట్టకూడదు. దేవుని దగ్గరే కనిపెట్టాలి. దేవుని స్తోత్రాలు. ప్రభువు దగ్గరే కనిపెట్టాలి. ఎందుకంటే మరి మీరు మనసు బాగా పెట్టండి. మన నాలుక, పెదవులు ఒక మాట, మన అంతరంగము ఇంకొక మాట ఉండకూడదు. దీన్ని ఏమంటారో తెలుసా? మా చిన్నప్పుడు దాగుడు మూతలు ఆటలాడుకునేవాడు. దాగుడు మూతలు. ఏ మూతలండి? ఇక్కడ కుదరదు. దేవుని స్తోత్రం. చూడటానికి కొల్లెట్టిన దేవునికి నా ప్రియులారా, మన అంతరంగ స్థితిని, మన నోటి మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు అన్నిటినీ బావుగా ఎరిగిన వాడు దేవుడు.
రక్షించబడ్డ ప్రతి దేవుని బిడ్డ రొమ్ము బాదుకుని, దేవా నీ కృపకు నేను పరిపూర్ణంగా విధేయుణ్ణై. నిన్న రాత్రి పిఠాపురంలో మరి చెప్పాలంటే నాకు ఎలాంటి ఓపిక లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు అక్కడ అవసరమైన విషయాలు ఇచ్చి నిజంగా మరి రాత్రి ప్రభుదాస్ గారు అబ్బాయి వారి కోళ్ళిద్దరు కూడా చాలా సంతోషించి ఇద్దరు నా ముందు ఇంట్లోకి వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేయించుకుని నేను వారికి కొన్ని హెచ్చరికలు ఇచ్చినప్పుడు వారు ఒక మంచి మాట చెప్పారు. మాకు ఇలాంటివి చాలా అవసరం. దేవుని స్తోత్రాలు. మీరు గమనించండి, ఇక్కడ దేవుని మాటకు మనం విధేయత చూపితే మన అంతరంగము దేవుని వెలుగుతో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం మన ముఖాల గుండా ఇతరులు ఆ ప్రకాశాన్ని మనలో చూస్తారు. నువ్వు దేవుని మాటకు కానీ లోబడకుండా ముస్కర స్థితి కలిగి ఉంటే మాత్రం నువ్వు ప్రభు సన్నిధిలో ఆనందం పొందలేవు. నువ్వు సంతోషము సమాధానము పొందలేవు. అర్థమైందండి? మీరు మనసు బాగా పెట్టాలి. ఇక్కడ చూడండి ప్రియులారు, ఎక్కడ మిమ్మల్ని బాగా మనసు పెట్టండి. ఏదో లోకపరమైన అక్కర్లు తేండని మీకు ఎప్పుడు నేను బోధిస్తలేదు. అలాంటివేవి ఎవరూ తేవక్కర్లేదు. నన్ను పంపిన దేవుడు, నన్ను పోషించగల సమర్థుడు, శక్తిమంతుడు. నేను పోయిన లక్షవారం నాడు కొద్దిగా 2013వ సంవత్సరంలో కొంత నాకు అప్పయింది. దానికి కారణం ఏంటో చెప్పాను నేను. దేవునికి స్తోత్రాలు. చెప్తూనే కాదు, ఒప్పుకున్నానండి. మీకు అర్థమైందా? దానికి కారణం నేను ఒప్పుకున్నాను. హల్లెలూయా. ఒప్పుకోకుండా దాగుడు మూతలు మాత్రం మనము ఆడకూడదు. తర్వాత ఇతరుల మీద నింద అసలే మోపకూడదు. ఇందాకే చెప్పాను, మనం ఎవరి సంబంధులు చెప్పండి? చూచుచున్న దేవుని సంబంధులు. హల్లెలూయా. ఒక మాట, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలంటే ఆ దేవుడు వారి మీద దృష్టి పెడతాడు. దేవుడు నీ మీద దృష్టి పెట్టినప్పుడు నీతో మాట్లాడతాడు. ఆ మాటకు మనం ఎవరమైనా సరే సంపూర్తిగా ఏం చేయాలి? విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మాట చెప్తాను. హాగరు అన్న స్త్రీ బైబిల్లో ఉంది. ఆమె ఎవరు చెప్పండి? ఐగుప్తురాలు. ఎవరామె? అబ్రహాము దేవుడి పిలుపుని బట్టి కానాన్ దేశం ప్రయాణం వస్తున్నప్పుడు, కానాల్లో చిన్న కరువు వచ్చినప్పుడు తన సహోదరుడు కుమారుడైన లోతు సలహాను బట్టి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 2 పొరపాట్లు అబ్రహాంలో జరిగాయి. ఒకటి, తన భార్య తన గుడారములో నుండి ఫరో కోటకి కొనుకోబడింది. రెండవది, ఆ ఒత్తు ఐగుప్తురాలిని ఆగరం తెచ్చుకుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా మనసు బాగా పెట్టండి ప్రియులారు. ఇక్కడ మీరు అర్థమవుతుంది నా భాష మీరు. అయితే ఆమె మరి కానాను వెళ్ళిన తర్వాత ఆమెని అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేసింది దేవుడు. ఎవరో మీరు బాగా గమనించండి. మరి శారాకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భము తెరవబడి గర్భవతి అయిన తర్వాత ఆమెని బాధిస్తూ ప్రారంభించింది. ఎవరు? ఇక్కడ మనసు బాగా పెట్టాలండి. దేవుడు శారాని తన ఇంటి వారిని దీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
మరి ఆమె తన యజమానురాలి యొక్క దెబ్బల బాధ పడలేక ఆమె ఏం చేసిందండి? అబ్రహాము ఇంటి నుండి పారిపోవటం ప్రారంభించింది. మరి చూచుచున్న దేవుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. చూచుచున్న దేవుడు ఆవిడతో మాట్లాడు ఒకే ఒక మాట చెప్పాడు. అబ్రహాము సారా దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు? హాగరు చక్కగా జవాబు చెప్పిందండి. నా యజమానురాలకు సారా యొద్ద నుండి నేను పారిపోయి వచ్చున్నాను. మరి ఎక్కడికి వెళ్తున్నావు? నో, దానికి ఏం జవాబు లేదు ప్రియులారా. కానీ చక్కగా దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. నీవు మరలా తిరిగి నీ యజమానురాలింటికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండుము. ఎందుకు? నీ గర్భవాసమును పుట్టిన బిడ్డడు ఇస్మాయిలు ద్వారా నేను ఇస్మాయిలుని, నీ సంతానాన్ని బహుగా ఆశీర్వదిస్తాను. ప్రియులారా, మీరు బాగా గమనించాలండి. గల్ఫ్ దేశాలు ఇల్లొచ్చిన ప్రజలు వింటున్నారా? పూర్వం ఆ గంగనపిల్లని ఊరుందండి అక్కడ కాకినాడ దగ్గర. లోవరాజుని ఇప్పటికీ బతుకున్నాడు ఆయన. తాను పూర్వ దినాల్లో, ఇప్పుడు కాదండి, చాలా పూర్వ దినాల్లో ఆయన ఆ గల్ఫ్ దేశాల్లో పనిచేశాడు. ఆయన చెప్పాడు, అయ్యా ఆ దేశంలో డబ్బుకు కొదువు లేదు, తిండికి అంతకంటే. ఆయన అన్నాడండి, వాళ్ళు యజమానులు షేక్లు అంటారు, మా షేక్ గారి ఇంట్లో ప్రతిరోజు బలమైన గొర్రె తెగిదటండి. ప్రతిరోజు బాస్మతి, నెంబర్ 1 బాస్మతితో పలావే. ఇంకా ఉన్న తిండికి లోటు లేదు, డబ్బుకి లోటు లేదు. చెప్పండి, ఇక్కడ మన ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో ప్రత్యేకించి అమలాపురం, రాజోలు, సకినేడిపల్లి, మలికీపురం, గంగవరం, ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయండి. ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందటానికి ఆ దేశాలే కారణం. మనసు బాగా పెట్టండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీవు దీవించబడ్డానికి దేవుని మాటకి అణిగిమణిగి ఉండాలి. మనలో మూర్ఖత్వం ఉంటే మాత్రం నిన్ను దీవించడానికి నీకు దేవుడిచ్చే హెచ్చరికని నువ్వు ఎదిరిస్తావు. ఎదిరించేది నువ్వు కాదు, నీలో ఉన్న మూర్ఖపు ఆ ముస్కర స్థితి. అందుకే కొత్త నిబంధన సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు అపోస్తలుడైన పేతురు ద్వారా రక్షింపబడిన 3000 మందికి ఏ హెచ్చరిక వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 40 వచ్చింది, 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ప్రియులారా, ఇగో మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మన శరీర స్వభావం, మన శరీరం ఉంది కదండి, లేదా? మీ శరీరమైనా నా శరీరమైనా ఎవరి శరీరమైనా, పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. అయ్యా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఈ సత్యం బాగా ఎరగాలి. నా శరీర స్వభావం ఉన్నందు మంచిది ఏది నివసింపదు. మరి ఏది నివసిస్తుంది? మూర్ఖత్వం, భ్రష్టత్వం,
ఏమండి మనలో బాగా సుఖంగా నివసించే గుణలక్షణాలు ఏంటి ప్రియులారా? మూర్ఖత్వం, భ్రష్టత్వం, అన్యాయం, అక్రమం. విన్నారా? అంటే నీతికి వ్యతిరేకమైన స్థితియే మనలో నివాసం ఉంటుంది. దానికి మనసు బాగా పెట్టాలి. మరి నీతికి వ్యతిరేకమైన అన్యాయపు స్థితే మనం కలిగి ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయంలో రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఒక విషయం గమనించండి. మన శరీరములోంచి పుడుతున్నటువంటి ఆ మూర్ఖపు స్థితి నుండి నువ్వు వేరవ్వాలి. హల్లెలూయా చెప్పండి. మాట్లాడతలేదు, మీకు అర్థం కావట్లేదా? ఎవరి మీదన్నా నాలో విరోధ భావం పనిచేస్తుంది అనుకోండి, దానికి కలిగి నేను అతిశయించకూడదు, సంకలు గుర్తుకుని గంతులేయకూడదు. ఎందువల్ల? అది మూర్ఖపు స్వభావంలోంచి పుట్టిన గుణ లక్షణం. దేవుని స్తోత్రాలు. నీవు మూర్ఖతను కానీ అగుపరిస్తే ఈ రాత్రి ఒక మాట మర్చిపోకండి, నీకు శ్రమ. మూర్ఖతను ఎవరైనా కాపాడుకోవాలనుకుంటే, ఎవరైనా భ్రష్టులుగా జీవించాలనుకుంటే, ఎవరైనా దేవుని న్యాయానికి విరోధముగా అన్యాయముగా నడవాలనుకుంటే శ్రమ అనుభవించడానికి సిద్ధపడండి. మీరు ఆ శ్రమ ఎలాంటిది? నెమ్మదలేని స్థితి. నెమ్మదలేని స్థితి. ఒక మాట నేను చెప్తున్నాను, నా దేవునికి విరోధంగా నేను ప్రయాణం మొదలెట్టాను అనుకోండి, కనికర సంపన్నుడైన దేవుడు అక్కడి నుంచి నన్ను తప్పించడానికి ఆయన ప్రేమ, దయ, కనికరం అంతా నా పైన కుమ్మరిస్తాడు. నేను మర్యాదగా లోబడిపోవాలి. దేవుని స్తోత్రం. నేనేం చేయాలి చెప్పండి? నువ్వు మర్యాదగా లోబడ్డావా, నీకు గొప్ప విశ్రాంతి. ఒక మాట నేను చెప్తున్నాను. నయోమి బెత్లెహేము విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది. దానంతటికీ మూలము ఆమె. తన భర్త కాదు, పిల్లలు కాదు. ఆమె ప్రేరేపణ బట్టే వారు రొట్టెల భవనమైన బెత్లెహేమును విడిచిపెట్టారు. ఏమొచ్చింది చెప్పండి? ఒక మాట మీకు చెప్పాలి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె 2 కుమారులు, భర్త కూడా చనిపోయాడు. దేవుని స్తోత్రాలు. కానీ నయోమి యొక్క మంచి సాక్ష్యం చెప్పిందండి. నన్ను మీరు నయోమి అనక మార అనుడి. యెహోవా నన్ను సర్వ సమృద్ధి గలదానిగా ఇక్కడి నుంచి మోయాబుకు పంపాడు. నన్ను ఆయన పంపలేదు, సర్వ సమృద్ధితో వెళ్ళాను నేను. కానీ బై రిటర్న్ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను రిక్తురాలుగా వస్తున్నాను. ఈ 10 సంవత్సరాల్లో నా బ్రతుకంతా మారాగా మారిపోయింది. మారా అనే మాటకు అర్థం ఏంటి ప్రియులారా? సేదు 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 సేదు. రక్షించబడిన బిడ్డలు పరలోక సంబంధమైన మాధుర్యముతో నింపబడి దేవుని సమాధానముతో మన అంతరంగము, మన హృదయము, మన తలంపులు, మన ఆలోచనలు ఎలబడాలే తప్ప ఏదో మానసికమైన నెమ్మది లేని ఒత్తిడి, ఒత్తిడి, ఈ ఒత్తిడి, లాడేలాగా అన్నాడు, ఈడలాగా అన్నాడు, లాడి ఈ అన్యాయం చేశాడు, ఈ అన్యాయం, లాడి ఈ అన్యాయం చేశాడు. చెప్పండి, అసలు నువ్వు చేసే అన్యాయం ఏంటో ఆలోచించు ముందు. అది నేను చేసే అన్యాయం ఏమిటో నేను గుర్తిస్తే దేవునికి స్తోత్రం, దాని నుండి నేను బయటకు వస్తాను. అప్పుడు నేను దేవుని కృప వలన అన్యాయం పొందుతానో న్యాయం పొందుతానో నా అనుభవంలో దేవుడే నాకు చూపిస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, అర్థమవుతుంది మీకు? రక్షించబడిన ఏ దేవుని బిడ్డ అయినా సరే ముస్కరపు స్థితికి ఎవరము సోటెవద్దు.
ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడు నా మాట విని వణుకుతా ఉన్నాడు, అట్టివాని పైన నాకు కనుదృష్టి ఉంది. అట్టివారిని నేను నా సన్నిధికి నేను రాణిస్తాను, నా సహవాసం వారికి అనుగ్రహిస్తాను, నా సమాధానముతో వారిని నింపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. వారితో నేను ఎల్లప్పుడూ నా యొక్క ఆశీర్వాదములన్నిటికీ వారిని పరిపూర్ణంగా వారసురాలుగా చేస్తాను. కాబట్టి సమయంలో ప్రియులారా, అర్థమవుతుంది మీకండి, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రాలు. దేవుని కృప అనుభవించాలంటే మనలో ఉత్పత్తి అవుతున్న మూర్ఖపు స్థితిని నువ్వు బయటికి పంపాలి, దాన్ని పూర్తిగా అసహించుకోవాలి. ఏమండి, మూర్ఖపు స్థితి ఇప్పుడు మన శరీరంలోంచి ఎన్నో అసహ్యకరమైనవి బయటకు వస్తాయి. వాటిని మనం ఎప్పుడు ప్రేమించం. హలో, ప్రేమించి మూట కట్టుకున్నా నీ బతుకంత కంపే. అలాగే ఈ ముస్కరపు స్థితిని, భ్రష్టత్వాన్ని, అన్యాయాన్ని, తిరుగుబాటు బుద్ధిని, ఎదిరించే బుద్ధిని కానీ నువ్వు మూట కట్టుకుంటే ప్రియులారా, దేవుని సమాధానం బదులు అపవాది అశాంతిని నేల్తా ఉంటుంది. చాలామంది రకరకాల వ్యాధులతో వైద్యశాలకు వెళ్తూ ఉన్నారు. నిజంగా ఈ రోజున అనేక మంది శరీరాల్లో పనిచేసే రోగాలు వైద్యులకే అంతుపడటం లేదు. దేవుని స్తోత్రాలు. ఏంటి కారణం చెప్పండి? ఏంటి దాని కారణం? ఒకే ఒక కారణం, మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. నువ్వు దేవుని మీద ఉన్న తిరుగుబాటు స్థితి నుండి బయటికి రా, దేవుని వైపు తిరుగు. ఆయన కనికరానికి నువ్వు వారసురాలు అవ్వు. ఆ తర్వాత మన పరిస్థితి ఎలా మారుద్దో మనమే సాక్ష్యం ఇస్తాం. దేవుని స్తోత్రాలు. చూడండి, 38 సంవత్సరాలకు పూర్వం నేను పరిపూర్ణమైన మూర్ఖుణ్ణి. దానివల్ల దేవుని కృపలో ఉన్న ఆ అమూల్యమైనది వింటున్నారా, ఏ శ్రమెత్తు కూడా నేను పొందలేదు. ఎప్పుడైతే దేవుని మహాదయ కనికరము నా పైన దిగిందో, ముందు దిగి దేవుడు వెలుగు నాలోకి వచ్చి నా చీకటి ఎంత భయంకరమైందో దానివల్ల కలిగే ఫలితం ఏమిటో దేవుడు నాకు చూపించాడు. వెంటనే నాకు విడుదల అవసరమైంది. విడిపించే యేసు వైపు చూశాను. దేవుని స్తోత్రం. అది నన్ను ఏం చేయాలో అది చేసుకుంటూ 38 సంవత్సరాల్లో ఆ దీవెన, ఆశీర్వాదం, ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ స్వస్థత, ఆ ధైర్యము, ఆ ఆదరణ కనుపరుస్తూ నా బ్రతుకులైన దేవుడు కనుపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, అర్థమవుతున్న భాష మీకు? దేవునికి ముందు మూర్ఖత నుండి మనం దూరం అవ్వాలంటే దేవుని భయం మనకు కావాలి. ఒకసారి మీరు ఇర్మియా ప్రవచనము చూడండి. ఇంకో మాట మీరు వినాలి. ఒక మాట, ముస్కరమైన స్థితి, భ్రష్టమైన స్థితి, అన్యాయం చేయు స్థితి మనం కలిగి ఉంటేనండి, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ఏమండి, చిన్న మాట. మనము శరీరంలో ఉన్నాం.
గమనించాలి ఇక్కడ మీరు. అది దేవుని మాట ఆలకించదు. హల్లెలూయా. శిక్షకు లోబడదు. యెహోవా యందు విశ్వాసం ఉంచదు. దాని దేవుని ఎద్దుకు రాదు. ఈ 4 కారణాలు ఎవరు కలిగి ఉన్నారు? మూర్ఖపు స్థితి కలిగినటువంటి, మూర్ఖపు స్థితిని ఎవరైనా ప్రేమిస్తే, ఏమంటే అర్థమవుతున్న భాష? నేను మూర్ఖత్వాన్ని ప్రేమిస్తే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది చెప్పండి ప్రియులారా? నేను దేవుని మాట ఆలకించలేను. దేవుడి మాట ఆలకించకపోతే దేవుడు ప్రేమించి ఒక శిక్ష పంపిస్తాడు. దానికి అసలు లోబడను. రక్షించబడిన వారు ఎప్పుడు దేవుని మాట ఆలకించాలి. దేవుడిచ్చే ప్రతి శిక్షను ప్రేమతో అంగీకరించాలి. ఎందుకని? ఎబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నాడు? తాను ప్రేమించు అంగీకరించు ప్రతి కుమారుని శిక్షిస్తాడు. శిక్షితమే కాదు, తీయండి ఒకసారి వాక్యం. ఎబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. 7 శిక్షాఫలము పొందుటకై. ఆగండి 5వ వచనం కానీ చూడండి సార్. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకకము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అది బాబు, దేవుడి దగ్గర ఏమున్నాయి? ఆరోగ్యం, ఆశీర్వాదాలు, దీవెనలు, అభివృద్ధులు ఇవి మాత్రమే కాదు. మూర్ఖపు స్థితిని కనుపరుస్తున్న ప్రతి వ్యక్తికి ఏముంది ముందు? ఏముందండి? శిక్ష. శిక్ష నీ మీద దిగినప్పుడు నిర్లక్ష్యంగా చూస్తా కూర్చోకు. నిన్ను నువ్వు బావుగా పరీక్షించుకో. దానికి ఇతరులను కారణంగా చూపించొద్దు. దేవుని శిక్ష, గద్దింపు మన మీదకి వచ్చినప్పుడు లోతుగా మనలను మనం పరీక్షించుకోవాలి. కాబట్టి లేఖనం ఏం చెప్తుంది? నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను నిర్లక్ష్య పెట్టకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకవద్దు. ఆయన నిన్ను ప్రేమించి కుమారుడిగా, కుమార్తెగా నిన్ను అంగీకరించాలంటే ఆయన దగ్గర శిక్ష ఉంది. ఇంకేముంది? గద్దింపు ఉంది. 3వది దండన. ఇది చాలా కఠినమైన దండనండి ఇది. అయితే ఈ 3టికి మన మీద దిగినప్పుడు మనం ఎవరు ప్రేమతో లోబడిపోతారో, దేవునికి స్తోత్రం, వారికి గొప్ప దీవెన ఉంది. లోబడకుండా ఎదిరిస్తే మాత్రం ఏముంది? జపన్య 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ 3వ అధ్యాయంలో ఉన్న మాట, మొదటి వచనంలో మాట మన పక్షాన్ని నెరవేరుతుంది. ముస్కరమైనదియు, భ్రష్టమైనదియు, అన్యాయం చేయు దానికి శ్రమ. ప్రియులారా, దేవునికి విరోధమైన మూర్ఖత్వాన్ని, భ్రష్టత్వాన్ని, అన్యాయాన్ని కలిగి ఎందుకు దేవుని యొక్క మనము శ్రమలు పాలవ్వాలి? దానివల్ల లాభమేటి చెప్పండి? ఏమీ లాభం లేదు. మూర్ఖుడు ఎప్పుడు ఎదిరిస్తూనే ఉంటారు. ఎదిరించే స్థితి కానీ కలుగుంటే నువ్వు ఉపవాసం ఉండి రొమ్ము బాదుకుని, దేవా తిరుగుబాటు బుద్ధి, ఆ స్వభావం నుండి నాకు పరిపూర్ణంగా విడుదలిమ్మని
దేవుడి దగ్గర ఏడవాలే తప్ప తిరుగుబాటు స్వభావంలోంచి వచ్చేటువంటి అనాలోచనకి చోటిచ్చి నీ ఫిలాసఫీలో నువ్వు వెళ్ళిపోకు. అర్థం కాలేదు మీకు? మన ఫిలాసఫీలో మనం ఏం చేయొద్దు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఒక మాట మీకు నేను చెప్తున్నాను. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ నా ప్రియులారా, దేవునితో సంభాషించి మాట్లాడే హక్కు దేవుడు మనకిచ్చాడు. ఇది సామాన్యమైన విషయం కాదండి. దానిని మనము శరీరములో ఉన్నంత కాలము కాపాడుకోవాలి. దేవుని స్తోత్రాలు. చూడండి, ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఒక ఆఫీసర్, ఒక అన్యుడైనా నాకు కొన్ని పరిస్థితులను బట్టి నాకు పరిచయం అయ్యారు. తర్వాత ఆయనకి ప్రమోషన్ వచ్చి ఒక జిల్లాకి అధికారి అయిపోయారు. ఇక్కడ ఉన్నప్పుడు నేను కొద్దిగా ఎక్కువ తరచుగా మాట్లాడుతూ ఉండేవాడిని. మరి నేను ఇప్పుడు జిల్లా అధికారి కాబట్టి ఒకవేళ ఆయన ఖాళీగా ఉండకపోవచ్చు, నేను ఒకవేళ మాట్లాడి ఇప్పించిన అవుతానేమోనని నేను ఈ నెలలో ఒకసారి ఎప్పుడు మాట్లాడినట్టున్నా మళ్ళీ మాట్లాడలేదు. జనవరిలో. ఇందాక ఎందుకో నేను ఫోన్ చేస్తే నన్ను ఆయన చాలా ప్రేమతో మాట్లాడినారు. ఏమంటే సార్ ఫుల్గా బిజీగా ఉన్నారు మీరు? అసలు ఈ మధ్యన ఫోన్ కట్టలేదు, బిజీగా ఉన్నారా అని. ఇప్పుడు లేదండి సార్, నేను మామూలుగా ఉన్నానంటే ఆయనకి తర్వాత ఏ విషయాలు చెప్తుంటే, బాబు అప్పుడప్పుడు మీరు ఫోన్ చేస్తూ ఉండండి నాకు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా? ఆయన ఎక్కడి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు గవర్నమెంట్ వారు ఇచ్చిన సెల్లో నా నెంబర్ ఉండిపోయింది. ఇక్కడ పనిచేసే తన చేతి కింద పనిచేసే వారికి ఫోన్ చేసి నా నెంబర్ కొనుక్కొని ఇమ్మని మరీ అడిగాడండి. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నేనేంటి ఆయన ఏదో ఉన్నతమైన ఒక జిల్లా అధికారి ఇప్పుడు అనే ఆలోచనతో నేను మానేశాను. ఆయన మరి ఫోన్ పెట్టేసే ముందు మీరు అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా భాష మీకు అర్థమైందా? మీరు వినాలి. నేనేంటి నా ఆలోచన నాది, కానీ ఆయనకి మాత్రం నాతో మాట్లాడాలని ఒక ఆశ. నాకు ఆశ ఉంది, కానీ హోదా అనే దాంతో ఆగిపోయాను. కానీ అలాగే దానికంటే శ్రేష్ఠుడైన దేవుడు మనల్ని ప్రేమతో ఆయన కనికరించి పిలుస్తూ ఉన్నారు. ముందు లోబడటం అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఎక్కడ చెప్పాను చాలాసార్లు, పిఠాపురంలో కూడా మాట్లాడినానండి. మనం ఏదో ఒకటి చేయక తప్పదు. నువ్వు అవిధే చూపుతున్నావు, దానికి బదులు విధేయత ఎందుకు చూపకూడదు? నువ్వు తిరుగుబాటు చేసే బదులు లోబడకూడదు? చెప్పండి. ఇప్పుడు ఎవరైనా సరే తిరుగుబాటు బుద్ధి మనలో ఉందనుకోండి, అక్కడ గడిబిడి గందరగోళం శ్రమ లేనిపోని తొందర ఏంటి? దానివల్ల లాభం? చాలా జాగ్రత్తగా ఒక మాట ఇందాకే చెప్పాను. రక్షించబడిన దేవుని బిడ్డల భార్య భర్త ముందు వాక్యానికి సంపూర్తిగా లోబడాలి. దేవుడిచ్చిన కృపను కాపాడుకోవాలి. సహవాసములో ముందుకు సాగాలి. అర్థమైందండి? మా ఆవిడ గారు కలకత్తా వెళ్ళారు, నేను ఇరవత్తానంటే కుదరదు. ఒకడు బయటికి పంపాను. ఎందుకంటే మరలా రాకూడదని అనుకుంటున్నాను ఇక్కడికి నేను ఆ వ్యక్తిని. దేవుడి కృపను ఎవరు ఆటపాటగా తీసుకోకండి. దేవుడు రక్షింపబడినప్పుడు ఒక కృపిస్తాడు. దాన్ని ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. దాన్ని ఏం చేయాలి చెప్పండి ప్రియులారా? కాపాడుకోవాలి. దేవుడి కృపను కాపాడుకోకుండా ఏదో చేయాలనుకుంటే నువ్వేమీ చేయలేవు. ఒక లోకపరంగా ఏమండి మాట్లాడరే,
ఏదో ఇడ్లు అమ్ముకునో టీ అమ్ముకునో లేకపోతే నూడ్స్ అమ్ముకునో లేకపోతే అది అమ్ముకుని బతికేవచ్చు. ఆ బతుకు గురించి చెప్తలేదు మీకు. క్రీస్తులో బ్రతకండి. జీవిస్తున్న క్రీస్తులో మనం బ్రతకాలి. మరి క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యాన్ని చెప్పి ముగిస్తాను నేను. ఎల్లప్పుడూ దేవుని భయముతో మన హృదయాలు ఏలబడితే దానికంటే ధన్యకరమైనది మరి ఒకటి లేదండి. ఇర్మియా ప్రవచనము 5వ అధ్యాయము 23 చదవండి ఒకసారి త్వరగా మీరు. 23 నుంచి. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, ద్రోహము చేయగల మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా. అయ్యా వింటున్నారా? ఒక మాట, తిరుగుబాటు స్వభావం అనేది ఎప్పుడు కూడా వేర్పాటువాదం పుట్టిస్తుంది. హలో, బాగా మనసు పెట్టాలి మీరు ఇక్కడ. అది ఎప్పుడు వేరుగా తలంపులు. ఏ ప్రభు మనల్ని రక్షించారో, ఎవరు నరకము నుండి విమోచించి ఆ మహిమగల పరలోక రాజ్యానికి వారసులుగా చేశారో, ఎవరు దీవించారో, ఎవరు మనల్ని ఆదరిస్తున్నారో, ఎవరిని బట్టి కృప అనుభవిస్తున్నామో, ఆ ప్రభువుని ఎదుట మనము ఆయన్ని ఎదురుస్తాం. అది గొప్ప సంగతి. అర్థం కాలేదండి? అందుకే దేవుడు రక్షించిన మనల్ని. చెప్పండి, మాట్లాడరే? నా భాష మీకు అర్థం అవట్లేదా? ప్రభు మనల్ని రక్షించిన దేనికి? మనం ఆయనకి పరిపూర్ణంగా 100% లోబడి ఆయన చిత్తమంతయు నెరవేర్చడానికి. దేవుని స్తోత్రాలు. ఒక మాట, నిన్న రాత్రి నేను పిఠాపురం వెళ్ళినప్పుడు ప్రభు ఒక మంచి ఆలోచన ఇచ్చారు, ఒక మాట ఇచ్చారు. చదవండి ఆఖరిగా. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి త్వరగా. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఏమండి, అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది విశ్వాస విషయంలో స్థిరబుద్ధి కావాలి మనకి. విశ్వాసమును డాలు పట్టుకున్న ప్రతి విశ్వాసి దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఏం చేస్తాడు? అతడు అగ్ని బాణాలు ఆర్పివేస్తాడు. ముక్కలుగా తునాతునకలుగా చేసేసి ప్రభు నందు అతడు గొప్ప జయ జీవితం జీవిస్తాడు. అపవాది అలాంటి విశ్వాస విషయంలో ఓడిపోతాడు. అర్థమైంది మీకు? కాబట్టి రక్షించబడిన దేవుని ప్రజలు నిత్యము జయము పొంది ఈ కృపలో కొనసాగాలంటే మూర్ఖపు స్వభావం దాన్ని వేళ్లతో సైతంగా పెళ్ళగించి బయటికి పంపేయాలి. భ్రష్టత్వానికి, అన్యాయానికి ఎక్కడ మనలో చోటు ఉండకూడదు. ఏదన్నా అలాంటి, నేను మాట చెప్తున్నాను, మన శరీర స్థితి ఉత్పత్తి చేస్తుంది. నాలో లేదని మాత్రం అనుకోకండి, అది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఉత్పత్తి అవుతున్న ప్రతి చెడుని మనం బయటికి ఎలా పంపేస్తామో ఈ స్వభావంలో ఉన్న ఈ స్థితిని కూడా బయటికి పంపేయాలి. అప్పుడు తప్పకుండా మన జీవితంలో ప్రియులారా ప్రభునందు జయ జీవితం ఉంది.
జయ జీవితం జీవించే వారికి వారిని దేవుని సమాధానం వారి తలంపులకు, వారి హృదయమునకు, వారి ఆలోచనకి దేవుని సమాధానం కావలిగా ఉంటుంది. వారి ప్రతి అవసరత అక్కర దేవుడు పరలోకమందున్న దేవుడే ఆయన మహిమలో నుండి తీరుస్తాడు. దేవుని స్తోత్రం. మనము దానికి మించింది ఆశించినప్పుడే అప్పులు చేయవలసి వస్తుంది. నేను పోయిన లక్ష్యం అనడం ఖచ్చితంగా చెప్పానండి. నేను పోయిన ఏడు ఎందుకు అప్పులు చేశాను. దేవుని స్తోత్రాలు. గనుక రక్షించబడ్డ ప్రతి దేవుని బిడ్డ ప్రియులారా, ముందు హృదయ స్థితిని బాగా పరీక్షించండి. దేనితో? వాక్యమని వెలుగులో పరీక్షించండి. మన స్వబుద్ధితో కాదు. పెద్ద పొరపాటు ఏంటంటే శ్వాసలు శరీర స్వభావంలో పుట్టే దేవునికి విరోధమైన చెడు అంతటిని మరలా శరీర స్వభావమైన సొంత నీతితో పరీక్షిస్తారు. ఏం దొరుకుతుంది నీకు అక్కడ చెప్పరా? అలా పరీక్షించుకుని దేవుని కంటే నువ్వే నీతిమంతుడైపోతావు. ఇంకా దేవుడికి లోపడవలసింది ఏమీ లేదు నీకు. హలో, అలాంటి నీతిమంతులే ఇవాళ క్రైస్తవ సమాజంలో వర్ధిల్లుతూ ఉన్నారు. అలాంటి దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. కనుక మరి నా మాటని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మోకరించి దయించి అందరూ నా విషయం కొద్దిగా ఎక్కువ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేయండి. కొద్దిగా లోపల తొందర అవుతూ ఉంది మధ్యని. ఏదేమైనా దేవుని సంపూర్ణ చిత్తము నా పక్షాన్ని నెరవేర్చబడుగాక. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన ఆలోచన, ఈ తలంపులను బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు ప్రభుకు అప్పగించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత 7, 8, 9 దినాల్లో ఉపవాస కూడుకులు ఉన్నాయి. బాగా ప్రార్థన చేయండి. ప్రభు ఈ రాత్రి ఇచ్చిన ఆలోచన బట్టి ప్రతి ఒక్కరూ మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మైటీ కవర్ అవశ్యకం. దేవా, నా లోపాల మా దోషాలన్నిటినీ దయతో ఈ రాత్రి కాలంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆదరించిన గొప్ప తండ్రి, ఇంతవరకు జరిగిన పరిచర్య అంతని బట్టి మీకే ఘనత, మీకే భయ. ప్రియ పరిశుద్ధాత్ముడా, మా మధ్యకు వచ్చి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త. అవును తండ్రి, మా శరీర స్వభావం కేవలము చెడ్డది నాయన. అందులో మూర్ఖత్వం ఉంది, భ్రష్టత్వం ఉంది, అన్యాయం ఉంది, తిరుగుబాటు బుద్ధి ఉంది. దయతో క్షమించండి. నీ సన్నిధిలో గలగడా వణికి సంతోషించమని నువ్వు లేఖనము చెప్పుచున్న తండ్రి, నీకు ఎవరైతే పరిపూర్ణంగా విధేయులవుతున్నారో, నీ మాట విని నాయన తిరుగుబాటును విడిచిపెట్టి నీ రెక్కల కింద అణిగి మణుగుంటున్నారు, అలాంటి వారికి హల్లెలూయా. దేవా, నీకు స్తోత్రములు. నీ రెక్కల ఆరోగ్యం ఇస్తున్నవి, నీ రెక్కల సురక్షితం ఇస్తున్నవి, నీ రెక్కల కింద దీవెన ఆశీర్వాదములు, సమృద్ధి, అభివృద్ధి ఉందినైనా నీకు స్తోత్రాలు. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి, పరిపూర్ణ విధేయత కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరూ మీ రాత్రి సమర్పించుకునే కృప మాకు దయచేయండి. అయా, మీరు ఇస్తున్న ప్రతి సమయాన్ని నిర్లక్ష్య పెట్టుకోకుండా సంపూర్తిగా లోబడి సాగిపోయే భాగ్యం అనుగ్రహించము. ఈ రాత్రి జరిగిన పరిచయం అంతటిని బట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ పరిశుద్ధాత్ముడా, మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించి మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. అలాగే రేపు నీ రాకడ ఆలస్యమైతే 20లోను నాయన రాయుడిపాలెం తమ్మవారు ప్రతి కూడుకులో ప్రపంచమంతటా మీ ఏర్పాటులో ఉన్న పరిశుద్ధులు ఆరాధించు ప్రతి ఆరాధనలో నీ సన్నిధి చేయి. నీ ఆత్మతో సత్యముతో మేము నింపబడి ఆరాధించే భాగ్యం దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి, ఈ 2వ నెల మొదటి దినం రాత్రి ప్రభు మనల్ని దర్శించి
మూర్ఖత్వాన్ని, భ్రష్టత్వాన్ని, అన్యాయాన్ని విడిచిపెట్టి దేవుని మాట ఎందు శ్వాసం ఉంచితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. నిశ్చయముగా నీకు మేలు కలుగుద్ది. దేవుని రెక్కలు మనకి సురక్షితము, నెమ్మది ఇస్తవి, సంతోషాన్ని ఇస్తాయి. తిరుగుబాటు బుద్ధిని కలిగిన వారికి శ్రమ, దాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్న వారికి ఎప్పుడు సమాధానము. దేవుని సమాధానముతో వారు హృదయాలు ఏలబడతాయి. తిరుగుబాటుని ప్రేమిస్తే నీకు శ్రమ, నీకు శ్రమ. నువ్వు పరిపూర్ణంగా లోబడితే దేవుని సమాధానంతో నువ్వు వేలబడతావు నిత్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మీకే తండ్రివైన దేవా, ప్రియ పరిశుద్ధాత్ముడా, నాయనా ప్రభు, తండ్రి అయిన దేవా నీకు స్తోత్రాలు, కుమారుడైన దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.